నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్, ఆయన మాటలు అందరూ కూడా వినే ఉంటారు. వైసీపీ నేత నాగార్జున యాదవ్ గారిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారండి. ఎందుకు అరెస్ట్ చేశారు ఏమి అనేది మనకు తెలిసే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు ఈ నాగార్జున యాదవ్ గారు. నాగార్జున యాదవ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు నెలకు ₹1,00,000 జీతం ఇచ్చి ఇలా ఎవరి మీద అంటే వాళ్ళ మీద వ్యాఖ్యలు తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేపిస్తూ ఉంటారు. అట్లాంటి అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ గారిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారండి. ఎందుకు అరెస్ట్ చేశారు ఏమి అంటే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద సాక్షి డిబేట్లో అనుచిత వ్యాఖ్యలు చేశాడండి ఈ నాగార్జున యాదవ్ గారు. ఈ నాగార్జున యాదవ్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఏం మాట్లాడినారు ఒకసారి మనం విన్నాం. ఇన్ని తర్వాత ఆయన ఒకసారి మనం విన్నాం. ఇన్ని తర్వాత ఏదన్నా ఉంటే అది చూడండి. అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీ, 2 times ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం ఎదిగిన వ్యక్తి. రాజకీయ కుటుంబం నేపథ్యం లేకుండా స్వయంగా వెదిగి అంత స్థాయికి ఎదిగాడు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఈ వైసీపీ నేత నాగార్జున యాదవ్ గారి యొక్క క్యారెక్టర్ ఏమో తెలుసా? వైసీపీ వాళ్ళ దగ్గర నెల నెల జీతం తీసుకుంటూ ఇతరుల మీద, ఒక సీఎం, ఒక రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి గారు, అలాంటి ఆయన మీద డెలివరీ బాయ్, స్విగ్గీ బాయ్ అని చెప్పుకుంటూ, డెలివరీ బాయ్ కంటే తక్కువ పోస్టు రేవంత్ రెడ్డి గారిది, ఒక జీవో చదవడానికి చేత రాదు అని చెప్పి తన ఛానల్లో సాక్షి డెబిట్లో కూర్చొని అనుచిత వ్యాఖ్యలు ఒక సీఎం రేవంత్ రెడ్డి గారి మీద చేస్తున్నాడంటే అతనికి ఎంత ఉండాలా, అతని ఏమి బ్యాక్గ్రౌండ్, వార్డు నెంబర్గా కూడా గెలవలేని ఈ దద్దమ్మ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి అనేది? నీ పొజిషన్ ఏంది, నీ స్థాయి ఏంది, నీ ఊర్లో నీ పరిస్థితి ఏమి? వార్డు బాయ్గా కూడా నువ్వు గెలవలేవే, సర్పంచ్గా కూడా గెలవలేవే, ఒక ఎలక్షన్లో కూడా నువ్వు నిలవలేదే. ఎంత మటుకు వాళ్ళ దగ్గర జీతం తీసుకొని ఒక రాష్ట్ర సీఎం గారిని స్విగ్గీ బాయ్ కంటే, డెలివరీ బాయ్ కంటే, జొమాటో బాయ్ కంటే తక్కువ చేసి మాట్లాడుతున్నావంటే నీ పరిస్థితి ఏమి? నాగార్జున యాదవ్ గారు, మీరు మాట్లాడే పరిస్థితి ఏమి? గౌరవంగా మాట్లాడాలా. ఒక రాష్ట్ర సీఎం అండి ఆయన. ఒక సీఎం ఏమికి దమ్మునవ్వలేదు. 20 సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఎన్నో కష్టాలు పడినాడు, ఎన్నో ఇబ్బందులు పడినాడు. ఈ పొద్దు తెలంగాణ సక్సెస్ఫుల్గా సీఎంగా ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. సంక్షేమం ఓ పక్క, అభివృద్ధి ఓ పక్క, అన్ని విధాల సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్తున్నారు. తెలంగాణలో ఒక సైడ్ ప్రాజెక్టులు, ఇంకో సైడ్ ఫ్యూచర్ సిటీ, ఇంకో సైడ్ అభివృద్ధి, ఇంకో పక్క ప్రాజెక్టులు, అన్ని సమవేళల్లో ముందుకు తీసుకెళ్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ముందు ఒక పెట్టుబడుల్లో ముందుకు తీసుకెళ్తున్నారు నాగార్జున యాదవ్ గారు. మీలాగా 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కు సీఎం, మీ పార్టీ అధికారం లేకొస్తే ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేకుండా చేయలే రేవంత్ రెడ్డి గారు. హైదరాబాద్ను డెవలప్ చేసుకుంటూ
ఫ్యూచర్ సిటీని కూడా ఇంకో సిటీని నిర్మించడానికి రేవంత్ రెడ్డి గారు ముందుకు వస్తున్నారు. కాబట్టి వైసీపీ నేత నాగార్జున యాదవ్ గారు ఆలోచించి మాట్లాడండి. మీ స్థాయి ఏదో గుర్తించుకోండి. అంతే తప్ప ఇతరులు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఇప్పుడు నాగార్జున యాదవ్ గారిని అరెస్ట్ చేశారండి. అరెస్ట్ చేసి ఎప్పుడు ఆదివారం నాడు అరెస్ట్ చేశారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యల్లో హైదరాబాద్లోని బేగం బజార్ పిఎస్లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు ఆదివారం గుంటూరు చేరుకొని నల్లపాడు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్లోని నాగార్జున యాదవ్ ఇంటికి వెళ్ళి ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో పోలీసులకు నాగార్జున యాదవ్ కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకునింది. చూడండి, కుటుంబ సభ్యులు అప్పుడు ముందుకు వస్తారు. ఏమని? అయ్యో మా ఆయన్ని అరెస్ట్ చేస్తారు. అట్లాగే ప్రశ్న రావన్న కావచ్చు, ఇంకొక ఆయన వెంకటరామరెడ్డి గారు జర్నలిస్ట్ ఆయన గారు కావచ్చు, వాళ్ళు మాట్లాడే భాషను కుటుంబ సభ్యులు కూడా చూస్తారు కదా వీడియోలు. చూసినప్పుడు ఎందుకు ఇట్లా ఓవర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు, ఇది తప్పు కదా అని కుటుంబ సభ్యులు చెప్పరు. అరెస్ట్ చేస్తే మటుకు అయ్యో మా ఆయన అన్యాయంగా అరెస్ట్ చేశారు. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ చూడండి, ఈ నాగార్జున యాదవ్ని అరెస్ట్ చేస్తే వైసీపీలో కొంతమంది అయ్యో తెలంగాణ పోలీసులకు రెడ్ బుక్ రాజ్యాంగం వచ్చింది, నాగార్జున యాదవ్ గారిని అన్యాయంగా అరెస్ట్ చేశారు అని వైసీపీ వాళ్ళు తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు. నాగార్జున యాదవ్ గారు మాట్లాడిన భాష మంచిదేనా? ఒక రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారిని బట్టి రేవంత్ రెడ్డి గారికి ఏ పక్కైనా సరిపోతాడా ఈయన నాగార్జున యాదవ్ గారు? ఆయన గోటి కాలికి కూడా సరిపోడు. సీఎం రేవంత్ రెడ్డి గారి గోటికి కూడా సరిపోడు ఈ నాగార్జున యాదవ్. ఇతను బూతులు తిట్టడానికి సరిపోతాడే తప్ప ఈ నాగార్జున యాదవ్ గారు ఒక సీఎం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిపై చేసిన ఈ అనుచిత వ్యాఖ్యలు ప్రజలు ఎవరు కూడా సహించరు. ప్రజలు ఈ చర్యలను ఎవరు కూడా సపోర్ట్ చేయరు. ఒక వైసీపీలో ఉండే వాళ్ళ మటుకే నాగార్జున యాదవ్ని అరెస్ట్ చేసిన తప్పు అని చెప్తున్నారు. అట్లాగే నాగార్జున యాదవ్ గారిని అరెస్ట్ చేసి గుంటూరు నుంచి తెలంగాణకు తీసుకొచ్చారు. కోర్టులో కూడా సబ్మిట్ చేశారు. తెలంగాణ పోలీసులు చెక్కేశారు ఒక పక్క నాగార్జున యాదవ్ గారిని. ఎందుకంటే ఆయన నోటు దురదకు తెలంగాణ పోలీసులు బాగా ట్రీట్మెంట్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇంకా ఈ జీవితంలో లైఫ్లో ఒక అధికార ప్రతినిధిగా ఒక రాజకీయ నాయకుడిని కానీ, ఒక కుటుంబ సభ్యుల్ని కానీ, ఒక మనిషిని కానీ తీవ్ర పదజాలంతో మాట్లాడాలంటే ఈ తెలంగాణ పోలీసులు చెక్కిన ఈ దెబ్బలకు మళ్ళీ ఇంకోసారి మాట్లాడకన్నా ఉండాల. ఈ నాగార్జున యాదవ్ కుటుంబ సభ్యులు అయ్యో మా ఆయన మంచోడు అని ఆ అమ్మ పోయి నల్లపాడు పోలీస్ స్టేషన్లో నాగార్జున యాదవ్ గారి భార్య ఫిర్యాదు చేశారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. ఈ కేసులో ఆయన్ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారని పోలీసులు ఆమెకు చెప్పారు. ఈ అరెస్ట్లో తమకు ఎలాంటి ప్రమేయం లేదని, కేసు నమోదు చేసింది, అరెస్ట్ చేసింది తెలంగాణ పోలీసులే అని నల్లపాడు పోలీస్ స్టేషన్లో సిఐ భాస్కర్ గారు నాగార్జున యాదవ్ గారి ఆ అమ్మకు వాళ్ళ భార్య గారికి వివరంగా చెప్పారు. కాబట్టి ఈ నాగార్జున యాదవ్ గారు మాట్లాడే భాషను ఎవరు కూడా ఇంట్లో చిన్నపిల్లలు వింటే అరే ఒక రాష్ట్ర సీఎం ఇట్లా మాట్లాడుతున్నారంటే మీ పిల్లలు కూడా నేను ఒప్పుకోరు కదా నాగార్జున యాదవ్ గారు. చెప్పండి, పవన్ కళ్యాణ్ గారిని అట్నే మాట్లాడతావు, చంద్రబాబు నాయుడు గారిని అట్నే మాట్లాడతావు, లోకేష్ గారిని అట్నే మాట్లాడతావు. నీ స్థాయి ఎంత, నువ్వెంత? ఆ సాక్షి డిబేట్లో కూర్చుంటాడో ఆయన ఒక శ్రీనివాసరావు గారా ఆయన ఉంటాడు. ఆయన చెప్తానే ఉన్నాడు హలో 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 ఎవరిని అంట తిడుతున్నాడు. చూస్తున్నావు కదా, ఒక సీఎంగా పనికిరాడు, జీవో చదవడం చేత రాదంటే ఏ సీఎంను చదివినా తిట్టినా తప్పే కదా, దాన్ని చేయరు. కాబట్టి ముందు శ్రీనివాసరావు గారిని ఒకసారి అరెస్ట్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో. ఈసారి తెలంగాణ పోలీసులు తీసుకుపోయి అతని పైన ఇంకో ట్రీట్మెంట్ ఇస్తే ఇట్లాంటి డిబేట్లు సాక్షి ఛానల్లో పెట్టరనేది మనకు అందరికీ తెలుస్తుంది. కాబట్టి ఈ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిగా చెప్పుకుంటున్న నాగార్జున యాదవ్ గారు చేస్తున్న పనిని ఎవరు కూడా సపోర్ట్ చేయరు. ఒక రాష్ట్ర సీఎం, తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్టు? ప్రజలారా మీరే ఆలోచించి ఒక నిర్ణయానికి రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి,
ఈ వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.